శ్రీ పాప నాథేశ్వర ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేసిన పోలేపల్లి నరసింహులు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం నడింపల్లిలో శ్రీ పాప నాథేశ్వర ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు పోలేపల్లి నరసింహులు. శుక్రవారం నడింపల్లి, పెద్దబాబాయిపల్లి, పోలేపల్లి మధ్యలో ఉన్న పాపనాథేశ్వర ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. బూడిదగడ్డపల్లి అశ్వత్థనారాయణ స్వామి ప్రత్యేక పూజలు నిర్వహించగా రిటైర్డ్ సివిల్ ఇంజనీర్ మహబూబ్ పీరా ఆలయ నిర్మాణానికి మార్కింగ్ వేశారు. అనంతరం పోలేపల్లి నరసింహులు మాట్లాడుతూ 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ పాపనాథేశ్వర ఆలయ నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని, ఎంతో శక్తివంతమైన శివాలయంగా ఈ గుడికి పేరుందన్నారు. ఈ ఆలయాన్ని నిర్మించడానికి పోలేపల్లి, నడింపల్లి, పెద్దబాబాయిపల్లి గ్రామ ప్రజల సహకారంతో ఈ నిర్మాణం చేపట్టనున్నామని, వచ్చే ఏడాది ఉగాదికి ఈ గుడిని పూర్తి చేయాలని తమిళనాడుకు చెందిన శిల్పులు ఈ ఆలయాన్ని నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నడింపల్లి బాబు, మీసాల మూర్తి, 3 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా, శివయ్య మనిషిని చేసావా. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా, శివయ్య మనిషిని చేసావా. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా, శివయ్య మనిషిని చేసావా. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా, శివయ్య మనిషిని చేసావా. మట్టి తీసావా. తల్లి గర్భమున నన్ను 9 నెలలు ఉంచావు. 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 పిమ్మట మమ్ము భూమిపై వేసి పువ్వులాగా తుంచేస్తున్నావు. పిమ్మట మమ్ము భూమిపై వేసి చేస్తున్నావు. మట్టి తీసావా, మట్టి బొమ్మను చేసావా, ప్రాణం పోసావా, శివయ్య మనిషిని చేసావా. కేవలం హలో నాస్తే పరమాత్మనే ఏకీకృతి ముచ్చేతో యోగోహం ముఖ్యముచ్యతే. ఓమిదా సర్వాణి భూతాని సమాధిస్థో నపశ్యతి. ఏకీభూత పరేనాసౌ తథా భవతి కేవలః. ఓం శాంతి శాంతి శాంతి. అస్య పుత్ర సుబ్రహ్మణ్య స్వామి సకుటుంబస్య ఆయుః ఆరోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం శీఘ్రమేవ సదాశివ కాశీ విశ్వేశ్వర అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం అస్య యజమానస్య దినదినాభివృద్ధ్యర్థం జనాకర్షణ, స్త్రీ ఆకర్షణ, పురుషాకర్షణ, ధన కనక వస్తు వాహనాది సకల సంపత్ సౌభాగ్యాది ప్రాప్తి సిద్ధ్యర్థం శీఘ్రమేవ భూతగ్రహ, ప్రేతగ్రహ, పిశాచగ్రహ, సమస్త గ్రహ దోష పీడ గ్రహ పీడ నివారణార్థం శనిపీడ, రాహుపీడ, కేతుపీడ, కుజపీడ, సర్వపీడ నివారణార్థం శీఘ్రమేవ సర్వ సంతాన దోష, వివాహ దోష, నక్షత్ర దోష, రాశి దోష, సమస్త గ్రహ పీడ నివారణార్థం శ్రీ సదాశివ శీఘ్రమేవ కాశీ విశ్వేశ్వర, అనంతకాల భైరవ, కాశీ విశ్వేశ్వర, శ్రీశైల మల్లికార్జున, శ్రీశైల మల్లికార్జున, శ్రీ అరుణాచలేశ్వర, అరుణాధర్మస్థల మంజునాథ స్వామి శీఘ్రమేవ ఆవాహయామి, శిరప్రతిష్ఠయామి. శీఘ్రమేవ ప్రారంభ మహోత్సవ సుముహూర్తోస్తు ముహూర్తోస్తు. ఓం శాంతి శాంతి శాంతి. రూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. మామేకం శరణం వ్రజ.
మట్టి తీసావా ఇది నడింపల్లి చెరువు కింద చాలా పురాతన దేవాలయము. పూర్వకాలం రాజుల కాలంలో ఎప్పుడో నిర్మించినటువంటి దేవాలయం ఇది. చాలా ఏళ్ళ క్రితం ఇదంతా అంతా పడిపోయి శిథిలావస్థ అయిపోయి శిథిలమైపోయింది. చాలా ఏళ్ళుగా ఆ లింగం బయటపడిన తర్వాత లింగాన్ని కొంతమంది పెట్టి దాన్ని పూజించడం జరిగింది. ఈ మధ్యనే అంతా గ్రామస్తులంతా 3 గ్రామాలలో కలిసి ఈ శివాలయాన్ని నిర్మించాలని చెప్పి మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకే 4 తూర్లంతా కలిసి దీన్ని తిరిగి పూర్తి చేయాలా, వచ్చే ఉగాది వరకు దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పి 3 గ్రామాలలో మంచి సంకల్పంతో దీన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు తప్పకుండా అందరి సహకారంతో ఉగాది వరకు తప్పకుండా గర్భగుడి కంప్లీట్ అవుతుంది. ఇంకా భవిష్యత్తులో కూడా ఈ హాలు కానీ ఏదైనా కానీ మొత్తం అంతా దీన్ని ప్లేస్ కూడా కావలసినంత ఉంది. 70 సెంట్ల స్థలం ఇది. పూర్వకాలం రాజులు దీన్ని ఏర్పాటు చేసినారు కాబట్టి ఈ స్థలం ఎంతో పవిత్రమైన స్థలము. ఎన్నో ఏళ్ళుగా పూజలు జరిగి కొన్ని వందల సంవత్సరాల నుంచి చాలా పవిత్రమైన స్థలం కాబట్టి ఇది 3 గ్రామాలకు కూడా చాలా మంచి జరుగుతుంది. తప్పకుండా అందరి సహకారంతో దీన్ని ఉగాది వరకు తప్పకుండా కంప్లీట్ చేస్తామని చెప్పి అందరి సహకారంతో నేను ఈరోజు మీకు హామీ ఇస్తున్నా. అంటే గుడి ఇప్పుడు మన స్వామి గారు ఇచ్చే ఒక స్కెచ్ దీన్ని బట్టి ఇంకా ఇంజనీర్ గారు ఉంటారు. ఇంజనీర్ గారు కూడా దాని ఫౌండేషన్ అంతా మొత్తం, ఎందుకంటే ఈ చెరువు కింద కాబట్టి అది ఖచ్చితంగా ఇంజనీర్ గారి యొక్క డైరెక్షన్లోనే గట్టిగా పునాది ఏర్పాటు చేసి ఎన్నాళ్ళైనా కూడా ఇది ఎప్పుడు చెక్కు చెదరకుండా శాశ్వతమైన నిర్మాణంగా ఉండాలనే దృష్టితో దీన్ని ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి అందరి సహకారంతో తప్పకుండా ఉగాదికి కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాము. అందరూ కూడా సహకారం అందించేందుకు 3 గ్రామాల వారు ముందుకు వచ్చారు. తప్పకుండా సంకల్పం నెరవేరుతుంది. పేరు మెహబూబ్ పీరాను, హిందూపూర్ నివాసిని, నేను ఇంజనీర్ని. ఈ గుడి నిర్మాణానికి అన్నగారు నా సలహాలు అవసరం వచ్చి నన్ను పిలిపించారు. నా వంతుగా ఊరి వాళ్ళ సహకారంతో చాలా త్వరగా పూర్తి చేయాలని సంకల్పంతో చేయాలని కూడా సంకల్పం చేశాము. దీనికి అందరికీ ఊరి వాళ్ళు, మీ వాళ్ళు, మిగతా వాళ్ళంతా సహకారంతో చాలా త్వరగా పూర్తి చేద్దామని డెసిషన్ తీసుకున్నాము. థ్యాంక్స్ అండి.